కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ గద్దెరాళ్ల మారెవ్వ అవ్వ దేవరాను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి వందలాది మంది భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు ఎరుకల నాగన్న మాట్లాడుతూ, ఈ దేవాలయం 2023లో నిర్మించబడిందని, ఎమ్మిగనూరు పట్టణంలో వెలిసిన గద్దెరాళ్ల మారెమ్మ అవ్వ మహిమగల అమ్మవారు అని, ఇక్కడికి ఆంధ్ర తెలంగాణ నుంచి అనేక మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారని, దేవనకొండ మండలంలో ఉండే శ్రీ గద్దెరాళ్ల మారెమ్మ అవ్వ దేవర ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణంలో దేవనకొండ మండలంలో దేవర జరిగి 3 వారాల తర్వాత ఎమ్మిగనూరులో దేవర జరుపుతామని, ఈ ఆలయం ఎమ్మిగనూరు పట్టణంలో ఈశాన్య భాగం ఉన్నందుకు పట్టణంలో ఉన్న 34 వార్డులకు మంచి జరగాలని నిర్వాహకులు ఎరుకలి నాగన్న మీడియా ముఖంగా తెలిపారు. మేము ఎస్టీ వాళ్ళము. మేము 40-50 ఏళ్ళ నుంచి మేము టౌన్లో ఉన్నాము. మా ఊళ్ళో ఒక 300 కడప ఈ శాంతినగర్లో ఉండారు. ఏ విధంగా బతికినామంటే ఆ విధంగా బతికినాము. మమ్మల్ని ఎవరికి చెప్పుకునే పరిస్థితి అది. ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, 2020 లాక్డౌన్లో తీసుకున్నాం. 2020లో గుడి గద్దెరాళ్ల మారెమ్మ గుడి కట్టేయాలని 23కి గుడి ఓపెన్ చేసినాము. సంవత్సరంన్నరకే కట్టేసినాము. అప్పటి నుంచి మా బాలు బచ్చా అనేవాళ్ళు, పెద్ద మనుషులు కానీ 60-70 ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా అందరూ బాగుండారు. దాని తరఫున ఊరు కూడా ఎమ్మిగనూరు కూడా 34 వార్డులు కూడా సహకరించింది. వాళ్ళు కూడా బాగా సాయం చేసినారు. వాళ్ళు కూడా భక్తులు బాగా వస్తున్నారు. ఈ లాస్ట్ కాలనీకి ఈ జనం వస్తున్నారంటే ఆ మారెమ్మవ దయ వల్ల, మాకు ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి జరగడం అవుతుంది. ఇప్పటి నుంచి అప్పటి వరకైనా కానీ ఇదే జనమే, ఇంకా ఇంతకు పెంచిన జనం రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలా, ఈ ఊరు బాగుండాలని కోరుకుంటున్నాము. శ్రీ శ్రీ గద్దెరాళ్ల మారెమ్మ దేవి దేవర మహోత్సవం జరుగుతుంది. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీరిన దానికి కాబట్టి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడికి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది అమ్మగారు. ఫస్ట్ 12వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు, మే 12వ తారీఖు. ఆ రోజే మనం విగ్రహప్రతిష్ఠ చేశాం 2023లో. అప్పటి నుండి 23, 24, 25 ప్రతి సంవత్సరం చేశాము. ఇప్పటికి అయిపోయింది. మరి దేవనకొండ మండలం గద్రాలలో జరిగే జాతర అయిన తర్వాత 3వ వారం ఇక్కడ జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరాలు పడిన తర్వాత దేవర అవుతుంది. ఎమ్మిగనూరు టౌన్కి ఈశాన్య భాగంలో ఉంది కాబట్టి ఎమ్మిగనూరు టౌన్లో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ బాగుండాలని ఆ భగవంతుని మా గద్దెరాళ్ల మారెమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టౌన్లో ప్రజలకు ఏ కష్టం రారాదు, ఆ అమ్మ ఆ కోరికలు తీరుస్తుందని నాకు ముక్కోడిగా నమ్మకం ఉంది నాకు. కాబట్టి వచ్చిన భక్తులు చూస్తున్నారు, ఎంతమంది మీరే చూస్తున్నారు. ఎవరిని పిలలేదు, ఎవరిని రానలేదు. మైక్ పెట్టాము, 5 రోజులు పెట్టాము, దానికే వచ్చేసాము జనం. ప్రతి అమాస 1000 మంది పైగా వచ్చి అన్నదాన కార్యక్రమం ఉంటుందా పవిత్రమైనగా. అక్కడ ఉందో లేదో కానీ ఇక్కడ మాత్రం స్టార్ట్ చేస్తూనే ఉంది గద్దెరాళ్ల మారెమ్మ తల్లి. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఆ అమ్మకు ముక్కు తీసుకొని అందరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు వైకే గంగన్న, మాజీ కౌన్సిలర్. నా భార్య వైకే మారెక్క, మాజీ కౌన్సిలర్. శ్రీ శ్రీ గద్దెరాళ్ల మారెమ్మ తల్లి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివాసీ ఎరుకల గిరిజన వాడలో వెలిసింది. మరి ఆ తల్లిని ఇక్కడున్న ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు మరి ఈశాన్య భాగంలో ఆ తల్లిని నిలుపుకొల్పుకోవడం జరిగింది. ఆ తల్లిని మరి 2023 మే 12వ తారీఖు నాడు అమ్మవారిని నిలుపుకోవాలని అక్కడ గుడి కర్తలైన మరి వైకే గంగన్న గారు, నాగన్న గారు, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ గ్రామంలో ఆ మారెమ్మని నిలబెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం వందలాది మంది ఈ గుడికి మరి అన్నదానం చేస్తూ ఆ మారమ్మ తల్లిని మరి సాక్షాత్తు గద్దెరాళ్ల మారమ్మనే వాళ్ళు తలుచుకోవడం జరుగుతుంది. ఈ మరి కోరిన కోరికల్ని వెలువేల్పుగా కొంగు బంగారంగా నిలిచిన ఈ మారమ్మ తల్లిని మరి ఇంతింతై వరుడింతై అన్నట్టుగా మరి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లానే కాకుండా మరి మేము తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. తెలంగాణ మెదకు, హైదరాబాదు, నిజామాబాదు ఆయా జిల్లాల నుంచి మరి ఇక్కడికి వచ్చి ఆ తల్లి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామ
మరి దీనికి ఏదైతే ఈ నిధుల్ని రోడ్లకు అయితేంది, వాటర్ ట్యాంక్ అయితేంది, ఇక్కడ ఇంకా అనేక సదుపాయాలని ఈ దేవతకు కల్పించాలని మేము